ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా పాకిస్తాన్ బుద్ధి మారడం లేదు. కాశ్మీర్ తమ జీవనాడంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దానికి అంతే ధీటుగా బదిలిచ్చింది ఇండియన్ ఆర్మీ. దేనికైనా రెడీ అంటూ వీడియో పోస్ట్ చేసింది. ఏ భూభాగానికైనా వెళ్లే సత్తా తమకుందని, తమను అడ్డుకునేది ఎవరంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అటు సరిహద్దులో భారీగా బలగాలను మోహరిస్తున్న పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిస్తూ కవ్వింపులకు దిగుతోంది. దాంతో చినికి చినికి గాలివానగా పరిస్థితి మారుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత సహనాన్ని పరీక్షిస్తున్న పాకిస్తాన్ మరో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదేమోనన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి పాకిస్తాన్ బుద్ధి మారడం లేదా? మళ్ళీ భారత్ ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ చేతులు కానీ ఎందుకు చేస్తున్నారు? అంటే సింధు నదిని ఆపేయడం అన్న మాట రాగానే చూడండి రియాక్షన్ ఏ విధంగా ఉందో. సింధు నది మీద ఇండస్ వాటర్ ట్రీటీని ఇంప్లిమెంట్ చేయకుండా అబేన్స్ లో పెడతామంటే మొత్తం వాళ్ళ ఏమంటారు పాకిస్తాన్ నాగరికత అంతా కూడా, పాకిస్తాన్ ఎకానమీ అంతా కూడా అక్కడ ఉంది. దాన్ని ఆపేస్తే 25 కోట్ల మందికి ఇంకా వేరే దిక్కు లేదు. పెద్దగా రెయిన్ఫాల్ ఉన్న ఏరియాస్ లేవు స్పందన. సింధు నది జీవనది, హిమానీ నదాల్లో అంటే హిమాలయాల్లో నుంచి వస్తుంది కాబట్టి మంచు కరుగుతూ ఉంటుంది కాబట్టి 365 డేస్ వాటర్ ఉంటాయి. పాకిస్తాన్ లో డైరెక్ట్ గా నేరుగా అంత రెయిన్ఫాల్ లేదు. సింధు నది ద్వారా లేకపోతే దాని ఉపనదులు రావి, బియాస్, జీలం, చీనాబ్, సట్లెజ్ నుంచి వచ్చిన ద్వారా ఉంది. అందుకనే ఇప్పుడు మనం స్టేట్మెంట్ చూస్తున్నాం, బిలావల్ భుట్టో కానీ మిగతా వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ. సో మాట్లాడదాం. మనతో పాటు ఐపీఎస్ అధికారి, మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సార్, ఫస్ట్ సెక్యూరిటీ యాంగిల్ మాట్లాడదాం సార్. ఇప్పుడు మొన్న జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటాయంటే, ఒకటి అది సెక్యూరిటీ భద్రతా వైఫల్యం, అక్కడ ఉండాలి కదా టూరిస్టులు ఉన్నప్పుడు, ఒకటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉండాలి, రెండవది అక్కడ ఆర్మీ కానీ లేకపోతే భద్రతా బలగాల ప్రెజెన్స్ ఎందుకు లేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. ఏం జరిగి ఉండొచ్చు అక్కడ పహల్గాంలో? సాధారణంగా ఏదైనా ఒక ప్రాంతంలో టూరిస్టులు వస్తున్నారన్న సమాచారం ఉన్నట్టు ఆ ప్రాంతంలో సెక్యూరిటీ ఫోర్సెస్ ను పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే మీరు ముఖ్యంగా చూస్తే కొన్ని ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వచ్చాయి అన్నది పేపర్లో వస్తున్న వార్తలు. ముఖ్యంగా పహల్గావ్ ప్రాంతాల్లో ఏదైనా ఒక అటాక్ జరగవచ్చు. ఆ తర్వాత పహల్గావ్ లో ఉన్న లాడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పాక్ ఉగ్రవాదులకు సంబంధించిన కశ్మీరీ నాగరికులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ సింపథైజర్స్ వాళ్ళు ఒక రెక్కీ కండక్ట్ చేశారన్నది కూడా పేపర్ లో వచ్చిన కొంత రిపోర్ట్స్. సో ఈ సందర్భంగా మరి ఆ ప్రాంతంలో సెక్యూరిటీ ఫోర్సెస్ లేదు అన్నది ఒక అంశం. ఆ తర్వాత కొన్ని పేపర్లో వచ్చిన అంశం ఏంటంటే, సాధారణంగా ఈ ప్రాంతం ఏదైతే బైసరా అని ఉందో అక్కడ వెహికల్స్ గాని ఏవి వెళ్ళవు. కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్లాలంటే అక్కడ సుమారుగా 5-6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ గాని, హార్స్ బ్యాక్ అంటే పోనీ బ్యాక్ మీద కూడా అక్కడికి వెళ్ళాలి అన్నది ఒక సంఘటన. కొన్ని రిపోర్ట్లు ఏమంటున్నారంటే, ముఖ్యంగా ఇక్కడ పోలీస్ పర్మిషన్ తోనే ఇక్కడ టూరిస్టులను అనుమతిస్తారు అన్నది ఒక అంశం. సో ఈ విధంగా పలు రకరకాల వార్తలు ఇక్కడ వస్తున్నాయి. కానీ ఆ రోజు అక్కడ ఎవరు సెక్యూరిటీ అన్నది లేదు అన్నది ఆ ప్రాంతంలో సర్వైవర్స్ వీళ్ళు చెప్పిన ఒక ప్రధానమైన అంశం. సో ఈ విషయాన్ని స్పష్టంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ లేకపోవడానికి కారణం ఏంటి, బాధ్యులు ఎవరు, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఎలాగున్నాయి, అయినా కూడా అక్కడ సెక్యూరిటీ డిప్లాయ్ చేయలేదా, ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఎంక్వైరీలో తేలాల్సిన అంశాలు. కొంతమంది అంటున్న విషయం ఏంటంటే, యాక్చువల్ గా అక్కడ ఇది యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీలో అక్కడ సెక్యూరిటీ అన్నది హోమ్ డిపార్ట్మెంట్ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ కింద ఉంటుంది అన్నది కూడా ఒక వార్త అక్కడ. సో ఆ విధంగా ఇప్పుడు అక్కడ లోకల్ గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి అది కూడా మనం ఆలోచించాలి. తర్వాత యాక్చువల్ గా ఈ పర్మిషన్లు వీటిలన్నిటి గురించి కూడా మనం ఆలోచించాల్సిన విషయం. తర్వాత వీళ్ళు ఏమంటారంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి ఒక స్టేట్ నుంచి ఒక యూనియన్ టెరిటరీ విత్ అన్ అసెంబ్లీ అని చేయడం జరిగింది. 2019లో మీరు చూస్తే అక్కడ ఇంతకుముందు స్టేట్ ఉండేది, దాన్ని తీసేసి అక్కడ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ని 2 యూనియన్ టెరిటరీస్ చేయడం జరిగింది. అందులో
ఆ భాగం అంటే లడాక్ భాగం ఒకటి, మిగతా జమ్మూ అండ్ కాశ్మీర్ భాగం. అందులో యూనియన్ టెరిటరీ విత్ అన్ అసెంబ్లీ అన్నది చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఢిల్లీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఢిల్లీలో కూడా అది యూనియన్ టెరిటరీ విత్ అన్ అసెంబ్లీ. కాబట్టి అప్పుడు ఢిల్లీ ప్రభుత్వం చూసుకున్నా కూడా అక్కడ లా అండ్ ఆర్డర్, పోలీసు అదంతా కూడా హోమ్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది, తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ కింద ఉంటుంది. ఆ తర్వాత ఈ విధమైన పరిస్థితులు మరి లా అండ్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీ, పోలీసు, సెక్యూరిటీ ఇవన్నీ కూడా లెఫ్టినెంట్ జనరల్ ఆఫీసు, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీసు మరియు హోమ్ మినిస్ట్రీ. తర్వాత టూరిజం అన్నది అక్కడ ఉన్న ఎలక్టెడ్ అడ్మినిస్ట్రేషన్ కింద ఉంటుంది అన్నది ఒక వాదన వినిపిస్తుంది. కాబట్టి ఫైనల్ గా అక్కడ సెక్యూరిటీ ఆ ప్రాంతంలో ఉంచడానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయా? ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ లేవా? ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నా కూడా ఏ విధమైన చర్యలు తీసుకున్నారు అన్నది ఐ థింక్ ఇంటర్నల్ గా వాళ్ళు ఫైనల్ గా తేల్చుకోవాల్సిన అంశం. కానీ ఆ ప్రాంతంలో ఎటువంటి సెక్యూరిటీ లేదు. ఆ తర్వాత ఈ గన్ షాట్ ఫైర్స్ అవి విన్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత అక్కడ దూరం నుంచి సెక్యూరిటీ ఫోర్సెస్ వచ్చాయి. వాళ్ళను కూడా చూసి టూరిస్టులు వీళ్ళు కూడా టెర్రరిస్టులేమో అనుకున్నారు. ఎందుకంటే టెర్రరిస్టులు వచ్చిన వాళ్ళు బ్యాటిల్ ఫెటిక్స్ లో వచ్చారు, వాళ్ళు అంటే ఆర్మీ యూనిఫామ్ లో వచ్చారు. సో ఆ విధమైన సంఘటనలన్నీ కూడా మనకు పేపర్ లో వచ్చిన అంశాలు. కాబట్టి అక్కడ ఏం జరిగిందన్నది ఎంక్వైరీ తర్వాతనే తేలుతుందండి. అది ఒకటి ఇప్పుడు కశ్మీర్ లో అసెంబ్లీ అవసరం ఉందా? పర్మనెంట్ గా కేంద్రపాలిత ప్రాంతం చేస్తే వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు మనకు అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్ ఇవన్నీ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఏంటవుతుందంటే ఒక రాష్ట్రాన్ని మనం దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాం. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తరువాత అక్కడ ఎన్నికలు జరగాలి. ఆ తర్వాత వచ్చేసి అక్కడ అసెంబ్లీలు ఉండాలి. ఈవెన్ మీరు పాండిచ్చేరి అక్కడ తీసుకున్నా కూడా అది కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీ ఉంటది. అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతాలు నేను చెప్పాను, అండమాన్ నికోబార్ దీవులు, అవేంటంటే చాలా చిన్న చిన్న ప్రాంతాలు, లక్షద్వీప్, ఇవన్నీ చాలా చిన్న ప్రాంతాలు. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా టూరిజం ప్లేసెస్. గానీ బేసిక్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టేట్. సార్ నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇప్పుడు అక్కడ ఉమర్ అబ్దుల్లా వచ్చినా, మహబూబా ముఫ్తీ వచ్చినా వాళ్ళు దే ఆర్ సింపథైజర్స్ టు టెర్రరిస్ట్ కదా. అంత హార్డ్ స్టాండ్స్ ఏం ఉండదు వాళ్ళకు కదా. అది అక్కడ కాంగ్రెస్, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో నేషనల్ పార్టీలు గెలిచే అవకాశం లేదు. అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు వస్తారు. ఎందుకంటే శ్రీనగర్ రీజియన్ కు ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 47 సీట్లు ఉన్నాయి అక్కడ. అయితే ఈ రెండు పార్టీలు ఎవరో ఒకళ్ళే గెలుస్తారు. సో వాళ్ళు సాఫ్ట్ స్టాండ్. ఇప్పుడు ఏమంటారంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అతిపెద్ద దాడి కదా, టూరిస్టుల మీద జరిగిన అతిపెద్ద దాడి. సో లోకల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది పోలీస్ మీదనో, లోకల్ పోలీస్ మీదనో. ఎంత లెఫ్టినెంట్ గవర్నర్ వాళ్ళ చేతిలో అధికారాలు ఉన్నా టూరిస్ట్ దాని మీద ఉంటుంది కదా. సో అటువంటిది ఉన్నప్పుడు ఎన్నికలు ఈ 4 ఏళ్లు బానే ఉంది. ఎప్పుడైతే మొన్న ఎన్నికలు పెట్టి ఉమర్ అబ్దుల్లా వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ వచ్చింది కదా. అందుకని మనం ఆ విధంగా చేస్తే బాగుండదా? అసెంబ్లీ లేకుండా ఈ సిచ్యువేషన్ అయ్యేంత వరకు. ఎందుకంటే ఈ 4 ఏళ్లు కేంద్రపాలిత ప్రాంతమే ఎన్నికలు పెట్టలేదు. సో ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సిచ్యువేషన్ మెరుగైనంత వరకు దాని అసెంబ్లీ ఎన్నికలు పెట్టకుండా అసెంబ్లీ రద్దు చేస్తే నష్టమా? అంటే స్ట్రైట్ అవే ఈ విధంగా ఒక్కొక్క పార్టీ ఈ విధంగా సాఫ్ట్ స్టాండ్ తీసుకుందన్నది మనకు ఆ విధంగా అలిగేషన్స్ మనం చేయలేము. ఎందుకంటే యాక్చువల్ గా ఒక కాలంలో భారతీయ జనతా పార్టీ, ముఫ్తీ వాళ్ళ పార్టీ కూడా రెండు కలిసి అక్కడ గవర్నమెంట్ ఏర్పరిచాయి. సో ఇవన్నీ కూడా ఈ పార్శ్వభూమి ఉంది. కాబట్టి లెట్ ఏ ఫార్మల్ ఎంక్వైరీ టేక్ ప్లేస్. అక్కడ ఎంక్వైరీ జరిగి అక్కడ సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఏమైతే ఉన్నాయి అవి ఫైనల్ గా తెలియజేస్తారు. అక్కడ ఎంక్వైరీలో ఏదైతే తేలుతుందో దాన్ని బట్టి మనం ఫైనల్ గా వీ కెన్ కమ్ టు ఏ కన్క్లూషన్. సో ఇట్ విల్ బి టూ ఎర్లీ టు కమ్ టు ఏ కన్క్లూషన్ అసలు ఏం జరిగింది అన్న దాని గురించి. వాళ్ళు చెప్పింది అయితే మటుకు అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవి ఆ ప్రాంతంలో, ఆ బైసరాన్ అన్న ప్రాంతంలో సెక్యూరిటీ ఫోర్సెస్ డిప్లాయ్మెంట్ లేదు అన్నది టూరిస్టులు చెప్పిన వార్త. సో లెట్ us వెయిట్ ఫర్ ది రిపోర్ట్ అండి. ఓకే సార్, ఒకటి ఇప్పుడు ఏం చేయాలి? భారత్ ఏం చేయాలి? 2 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, భారత్ గాని పాకిస్తాన్ గాని. సో ఏం చేయాలి? ఏం చేసే అవకాశం ఉంది? ఫుల్ స్కేల్ యుద్ధం దాకా వెళ్తుందా? లిమిటెడ్ ఎయిర్ స్ట్రైక్స్ ఉంటాయా? లేకపోతే ఓన్లీ ఎకనామికల్ గా ఇప్పుడు సింధు ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసినట్టు తర్వాత ఈ చర్యల్లో గట్టిదనం చూపించాలా? యాక్చువల్ గా ఇటువంటి సంఘటనలు ఇంత ముందు కూడా జరిగాయి. వాటి గురించి ఒకసారి మీరు రివ్యూ తీసుకుంటే 1999 లో IC-814 హైజాకింగ్ జరిగింది. హైజాకింగ్ జరిగి దాన్ని కందహార్ కి తీసుకువెళ్లడం జరిగింది. ఆ తర్వాత మనం డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ అవి చేసి ఫైనల్ గా
ముగ్గురు టెర్రరిస్టులను, వాళ్లలో మసూద్ అజర్ కూడా ఉన్నాడు, ఫౌండర్ ఆఫ్ జైషే మహమ్మద్, ఆయన్ను రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు భారతదేశం బేసిక్ గా యాంటీ హైజాకింగ్, తర్వాత ఎన్ఎస్జి హబ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాయి ఎయిర్పోర్ట్ లో. ఇది ఫస్ట్ సంఘటన. ఆ తర్వాత 2001 తీసుకుంటే ఇండియన్ పార్లమెంట్ అటాక్ అయింది డిసెంబర్ లో. అప్పుడు ముఖ్యంగా జైషే మహమ్మద్ మరియు లష్కర్ ఈ తోయిబా వాళ్ళు ఈ టెర్రరిస్ట్ అటాక్స్ వాళ్ళు పార్లమెంట్ ని అటాక్ చేశారు. ఆ తర్వాత దానికి రెస్పాన్స్ గా ఆపరేషన్ పరాక్రమ్ అని మ్యాసివ్ గా మనం మిలిటరీ మొబిలైజేషన్ ఇండో పాక్ బార్డర్ మధ్య జరిగింది. తర్వాత మళ్ళా ఆ తర్వాత డిప్లొమాటిక్ పాకిస్తాన్ ఒక టెర్రర్ స్పాన్సర్ స్టేట్ అని కూడా మనం ప్రొజెక్ట్ చేయడం జరిగింది. సుమారుగా అదొక 10 నెలలు ఈ ఆపరేషన్ అక్కడ పరాక్రమ్ అన్నది జరిగింది. సో దాంతో ఏమైందంటే ఫైనల్ గా పాకిస్తాన్ అన్నది ఒక టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమోట్ చేస్తోంది, టెర్రరిజం ప్రధానంగా ఉన్న దేశం అని చెప్పి మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇండియా ఎక్స్పోజ్ చేయగలిగింది. ఆ తర్వాత జరిగింది 2008వ సంవత్సరంలో ముంబైలో జరిగిన అటాక్స్. ఇక్కడ ముఖ్యంగా లష్కర్ ఈ తైబా టెర్రరిస్టులు వాళ్ళు సుమారుగా 166 మందిని పొట్టన పెట్టుకున్నారు ఆ సందర్భం. అప్పుడు మేజర్ గా డిప్లొమాటిక్ ఐసోలేషన్ చేయాలి పాకిస్తాన్ అన్న ఎఫర్ట్స్ జరిగాయి. తర్వాత ఆ విధంగా మనం చూసుకున్నాము. తర్వాత జీరో టాలరెన్స్ టువర్డ్స్ కౌంటర్ టెర్రరిజం అన్న డాక్టరీన్ తో మనం ముందుకు వెళ్ళాం. ఆ తర్వాత 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్ లో ఒక అటాక్ జరిగింది. అక్కడ కూడా సుమారుగా ఒక చాలా మందిని పోగొట్టుకున్నాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ చేశారు. ఆ తర్వాత 2016లో ఊరి అటాక్ జరిగింది. అక్కడ 19 మంది ఇండియన్ సోల్జర్స్ ని వాళ్ళు చంపడం జరిగింది. ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఆ టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో 5 టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ని అప్పుడు సమాప్తం చేయడం జరిగింది, విధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత 2019లో పుల్వామా అటాక్. ఇందులో సుమారుగా 40 మంది సిఆర్పిఎఫ్ పర్సనల్స్ అక్కడ ప్రాణాలను కోల్పోయారు. ఆ సందర్భంగా బాలాకోట్ లో మనం ఎయిర్ స్ట్రైక్స్ చేసి అక్కడ ఉన్న టెర్రర్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద చర్యలు చేయడం జరిగింది. ఆ తరువాత ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేశాం మనం 2019లో. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఇండియాలో కాన్స్టిట్యూషనల్లీ ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. లేకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ వారికి విడిగా కాన్స్టిట్యూషన్ ఉండేది, విడిగా ఫ్లాగ్ ఉండేది. ఈ విధంగా ఆ తరువాత పుల్వామా తరువాత మేజర్ అటాక్ జరిగింది మీరు అన్నట్టు ఇప్పుడు 2025 ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్. సో ఈ విధంగా భారతదేశం ఇంతకు ముందు జరిగిన ఏవైతే సంఘటనలు ఉన్నాయో వాటి మీద ఏ విధంగా స్పందించింది అన్నది మనం చూసాం. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రధానంగా పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ స్టేట్. పాకిస్తాన్ వచ్చేసి ఒక ఫెయిల్డ్ స్టేట్, తర్వాత దాని ఉనికిని కూడా పోగొట్టుకుంది. ఏ దేశం కూడా పాకిస్తాన్ కు దగ్గరగా లేదు. 2021వ సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి యునైటెడ్ స్టేట్స్ వెళ్ళిపోయిన తర్వాత పాకిస్తాన్ కి మళ్ళా యునైటెడ్ స్టేట్స్ కి సంబంధాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ తరువాత మీరు చూసుకుంటే చైనా కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ప్రాజెక్ట్స్ ఆగిపోవడం వల్ల చైనా కూడా పాకిస్తాన్ కి దూరం అయిపోయింది. ఆ తరువాత తాలిబాన్ ఏదైతే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉందో వారు కూడా పాకిస్తాన్ కు దూరం అయిపోయారు. సో ఈ విధంగా అండ్ ఎకనామికల్ ఫ్రంట్ లో కూడా పాకిస్తాన్ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్. అక్కడ చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో కశ్మీర్ లో ఏదైనా జరిగితే మా ప్రమేయం లేకుండా జరిగింది అని 370 ఆర్టికల్ తీసివేయడము, తర్వాత భారతదేశంతో మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్ ని అనుసంధానం చేయడం, ఇవన్నీ కూడా వాళ్లకు ఎప్పటి నుంచో ఒక థాన్ లాగా ఉంది, ఒక ముళ్ళు లాగా వాళ్ళని గుచ్చుతూనే ఉంది. ఇంతవరకు కశ్మీర్ ను మనం ఏదో ఒకటి చేసి అక్కడ ఏదో ఒకటి చేయగలిగాం, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మనం ఏమీ చేయలేకపోతున్నాం అన్న ఒక డెస్పరేషన్. తరువాత జేడీ వ్యాన్స్ విజిట్, యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ విజిట్. అందులో కూడా సాధారణంగా ఇంతకు ముందు చూస్తే పాకిస్తాన్ సైడ్ కూడా ఎవరో ఒకరు వెళ్లేవాళ్ళు, లేకుంటే వీరే అక్కడికి కూడా అక్కడ 2 చోట్ల వెళ్లేవాళ్ళు. కానీ ఓన్లీ ఇండియా విజిట్. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పాకిస్తాన్ కు దూరంగా వెళ్ళాయి. ముఖ్యంగా 1971లో ఏదైతే ఈ సౌదీ వాళ్ళు పాకిస్తాన్ కు సహాయం చేశారు, కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రధానమంత్రి గారు సౌదీలోనే ఉండినారు ఆ టైంలో. సో ఈ విధంగా ఏకాకులం అవుతున్నాం. కాబట్టి మా ప్రజెన్స్ అన్నది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి టు షో దేర్ ప్రజెన్స్ అన్న రీతిలో తర్వాత అక్కడ జనరల్ మునీర్ మాట్లాడిన విషయాలు కూడా మనం చూడాలి. ఆసిమ్ మునీర్ ఎవరైతే ఇంతకు ముందు ఐఎస్ఐకి ఆయన చీఫ్ గా ఉన్నారో, ఇప్పుడు ఈజ్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ. ఆయన కూడా
మన టూ నేషన్ థియరీని మళ్ళా ఒక సభలో మాట్లాడి కశ్మీర్ అన్నది పాకిస్తాన్ కి ఒక ప్రధానమైన నాడి, జుగులార్ వెయిన్ అని ఆయన కూడా సంబోధించడం జరిగింది. అందువల్ల ఒక డెస్పరేషన్ లో ఈ టెర్రరిస్ట్ అవుట్ ఫిట్ ని ముందు పెట్టి పాకిస్తాన్ ఐఎస్ఐ మరియు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విధంగా పెహల్గావ్లో జరిగిన సంఘటనలో వాళ్ళ ప్రమేయం ఉందని భారతదేశం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ తో ప్రపంచ దేశాల ముందు ఉంచింది. సో ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు భారతదేశానికి వాట్ ఆర్ ది ఆల్టర్నేటివ్స్ లో మీరు చూస్తే మొదట ఒక దౌత్యపరంగా లేకుంటే ఈ విధంగా వాళ్ళు మొదట చేసింది మనం చూసాం. 60 సంవత్సరాల క్రితం చేసిన ఈ సింధు జలాల పంపిణీ ఏదైతే ఉందో ఆ ట్రీటీని టెంపరీగా అబయన్స్ లో పెట్టారు. తర్వాత సింధు నదీ జలాలు పాకిస్తాన్ లోకి వెళ్లకుండా మనం చర్యలు తీసుకుంటామని చెప్పాము. ఆ తర్వాత ముఖ్యంగా చేసింది ఏంటంటే వీసా క్యాన్సిలేషన్స్ చేశారు. తర్వాత డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పంపించి వేయడం జరిగింది. సో ఈ విధంగా అటారీ వాగా బార్డర్ కూడా క్రాస్ చేసి వాళ్ళు క్లోజ్ చేసేశారు. సో ఈ విధంగా చూసుకుంటే డిప్లొమాటిక్ మరియు ఎకనామిక్ మెషర్స్ లో ఈ పరిణామాలు. తర్వాత ఆఫ్ కోర్స్ ఎక్సర్సైజ్ ఆక్రమణని మొదలు పెట్టారు. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఆక్రమణ అనే ఎక్సర్సైజ్ లో రఫేల్ తర్వాత సుకోయి ఈ ఫైటర్స్ ని వాళ్ళు అక్కడ సమాయత్తం చేశారు. ఆ తర్వాత నేవల్ డిప్లాయ్మెంట్స్ కూడా పెరిగాయి. మీరు ఒకసారి చూస్తే ఇండియన్ నేవీ వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ కు మ్యారిటైమ్ బార్డర్స్ కు దగ్గరగా, దానితో పాటు MiG-29K ఫైటర్స్, జెట్స్, తర్వాత ఐఎన్ఎస్ సూరత్ ఇవన్నీ కూడా ఆ డ్రిల్స్ అవన్నీ కూడా అక్కడ చేస్తున్నారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే బార్డర్ లో కూడా స్మాల్ ఆర్మ్స్ తో ఈ మధ్య ఈ 2 రోజుల నుంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతూనే ఉంది. సో ఈ విధంగా ఆ తర్వాత ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో వాళ్ళ స్కెచెస్ రిలీజ్ చేశారు. తర్వాత వాళ్ళ ఇళ్లు ఏవైతే ఉన్నాయో వాట్లను క్రాక్ డౌన్ చేయడం జరిగింది. తర్వాత సుమారుగా ఒక 1500 మందిని ఎవరైతే ఈ మిలిటెంట్లు వీళ్లకు దగ్గరగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అన్నది ప్రధానంగా ఇంటర్నల్ సెక్యూరిటీ దిశగా జరుగుతున్నాయి. ఆ తరువాత ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని దేశాలు ఇక్కడ జరిగిన ఈ చర్య ఏదైతే ఉందో దాన్ని ఖండించారు. ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, చైనా, ఇరాన్ వీళ్ళందరూ కూడా దీన్ని చెబుతూ ఈవెన్ ఇరాన్ కూడా మేము ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ ఎస్కలేషన్ టెన్షన్స్ తగ్గించడానికి మేము ముందుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే ఇప్పుడు ఏం చెయ్యొచ్చు అన్నది మనకున్న ముఖ్యమైనది. కాబట్టి టార్గెటెడ్ ఎయిర్ స్ట్రైక్స్ చేయాలా, ఏ విధంగా బాలాకోట్ లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేశాము, ఆ తరువాత టెర్రరిజం అన్నదాన్ని పాకిస్తాన్ లోంచి బయటికి తీసివేసే విధంగా ఈసారి చర్యలు ఇంటర్నేషనల్ కోఆపరేషన్ తో, ఆ తర్వాత ఎవరైతే టెర్రరిస్టులు అనేక సంవత్సరాల నుంచి పాకిస్తాన్ లో పాతుకుపోయి ఉన్నారో లైక్ దావూద్ ఇబ్రాహిం, మౌలానా మసూద్ అజర్ ఇలాంటి వాళ్ళను బయటికి తీసుకొచ్చి మళ్ళా ఇండియాకు తెచ్చి వాళ్ళకి ఇక్కడున్న శిక్షలను అమలు చేయడమా, ఇవన్నీ తర్వాత సైబర్ ఆపరేషన్స్ కూడా ఏమన్నా పెంచి తర్వాత వాళ్ళ టెర్రరిస్ట్ నెట్వర్క్ల్ని వాళ్ళ కమ్యూనికేషన్ ని కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు. సో ఈ విధంగా భారతదేశం ముందు అనేక ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే సమర్థవంతమైన నాయకత్వం ఉంది భారతదేశంలో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రూపంలో మనకు 10 సంవత్సరాల నుంచి దేశాన్ని పరిపాలిస్తూ ఆయన ప్రధానమంత్రిగా ముఖ్యంగా భారతదేశం యొక్క ఖ్యాతి దశ దిశలా ఆయన పెంపొందింపజేసి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా భారతదేశానికి దగ్గర అవ్వాలన్న ఒక ఆకాంక్షను వ్యక్తం చేస్తున్న ఈ సందర్భంలో తరువాత జయశంకర్ గారు ఉన్నారు మనకు విదేశాంగ మంత్రిగా, ఆయన కూడా ఇంతకుముందు ఫారిన్ సెక్రటరీ, ఆయనకు తర్వాత అజిత్ డోవల్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, ఈ విధంగా విశేషమైన అనుభవం ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత జనరల్ ద్వివేది గారు కూడా కాశ్మీర్ లో వెళ్లి పర్యటించారు. అక్కడ ఉదంపూర్ ఇటువంటి ప్రాంతాల్లో వెళ్లి అక్కడ ఉన్న ఫార్మేషన్స్ తో వెళ్లి మాట్లాడడం జరిగింది. మొబిలైజేషన్ జరుగుతోంది. తర్వాత లీవ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి పిలిపించడం జరిగింది. సో ఇవన్నీ కూడా జరుగుతున్న ఈ సందర్భంలో మనం నమ్ముకున్న వారు ఉన్నారు కాబట్టి వారి నిర్ణయాలు అనేక విషయాలను కన్సిడర్ చేసి స్ట్రాటజీగా వాళ్ళు ముందుకు వెళతారు. ఈవెన్ 2019లో కూడా మీరు చూస్తే పుల్వామా అటాక్ 14 ఫిబ్రవరి జరిగింది. ఆ తర్వాత 26 ఫిబ్రవరి ఆల్మోస్ట్ 12 రోజుల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేయడం జరిగింది.
కొంత సమాచారం ఏంటంటే ఆల్రెడీ 42 లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే టెర్రరిస్టులు సుమారుగా 160 మంది పాకిస్తాన్ నుంచి భారతదేశానికి పంపే విధంగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ లాంచ్ ప్యాడ్స్ కూడా ఐడెంటిఫై అయ్యాయి. కాబట్టి వాటి మీద చర్యలు జరగబోతున్నాయి అన్నది మనకు అనేక మాధ్యమాల నుంచి వస్తున్న సమాచారం. సరే, అంటే టార్గెటెడ్ ఎయిర్ స్ట్రైక్స్ కు మళ్ళీ వెళ్లే అవకాశం ఉందంటారు. దట్ ఈస్ ఎనఫ్, సరిపోద్దా? అంటే ఏమవుతుందంటే మిలిటరీ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ ఎట్ ది లాస్ట్. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అన్నది ఆల్వేస్ ఇట్స్ అన్ ఆప్షన్, బట్ ఆల్వేస్ ఏదైనా దేశాలు అది లాస్ట్ ఆప్షన్ గా ఉంచుతారు. కానీ ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు మన వైపు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది కదా. ఈసారి వాళ్ళు అలర్ట్ గా ఉంటారు కదా. చాలా యుద్ధం జరిగినప్పుడు ఆల్వేస్ నష్టం అన్నది జరుగుతుంది. ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు లాస్ట్ టైం కూడా చూసాం మనం, MiG-29s ఇవి తీసుకుని వెళ్లారు అక్కడ. అభినందన్ వర్ధమాన్ కూడా అక్కడ వాళ్ళు అటాక్ చేసిన తర్వాత తన ఫ్లైట్ నుంచి బయటకు వచ్చడం జరిగింది. ఆ తర్వాత అతన్ని క్యాప్చర్ చేసి ఆ తర్వాత మళ్ళా అతన్ని అప్పచెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈవెన్ లిమిటెడ్ ఎయిర్ స్ట్రైక్ జరిగినా కూడా ఈ రిస్క్స్ ఉంటాయి. కానీ ప్రస్తుతం చూసుకుంటే భారతదేశం దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది ఎనార్మస్ గా పెరిగింది. ఇప్పుడు రెడీ ఉంటారు కదా సార్, అలర్ట్ గా ఉంటారు. వాళ్ళ గగనతలంలోకి వెళ్తే వెంటనే కూల్చేయొచ్చు కదా. ఇప్పుడు మొన్న మీరు అనుకుంటే ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ ఒలింపిక్స్ లో వాళ్ళ టీమును అక్కడ మట్టు పెడితే మ్యూనిక్ లో, వాళ్ళు ఇజ్రాయెల్ నుంచి ఆఫ్రికా దేశానికి వెళ్లి అందరినీ మట్టు పెట్టి వచ్చారు. ఎంత నెట్వర్క్లు ఉన్నాయి అప్పుడు కూడా ఆలోచించండి. అది లాంగ్ బ్యాక్ జరిగింది కానీ వాళ్ళు లో ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ తో వెళ్లి వాళ్ళు తీసుకొచ్చారు. సో ఈ విధంగా మనం అనుకుంటే మనది వెల్ ట్రైన్డ్ ఎయిర్ ఫోర్స్. అక్కడ పాలస్తీనా వాళ్ళంతా ఎక్విప్డ్ కాదు, బట్ ఇక్కడ వీళ్ళు ఎక్విప్డ్ కదా. ఎక్విప్డ్ ఉన్నా కూడా మనం వీఆర్ ఆల్ మోర్ ట్రైన్డ్ అండ్ మోర్ డిటర్మిన్డ్ పీపుల్. ఓకే. సో ఆ విధంగా చూసుకుంటే ఎప్పుడైనా ఈవెన్ లిమిటెడ్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగినా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ జరిగినా కూడా క్యాజువాలిటీస్ రెండు సైడ్లు ఉంటాయి. ఆ ప్రిపరేషన్ తోనే మినిమం లాస్ తో మాక్సిమం ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయాలన్నదే జనరల్ గా. తర్వాత ఇప్పుడు భారతదేశం చేస్తున్న విన్యాసాలు ఇవన్నీ చూసి సైకలాజికల్ గా కూడా పాకిస్తాన్ ని డౌన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని సైవార్ అంటాం, సైకలాజికల్ వార్. సో ఆ విధమైన పరిస్థితులలో మరి పాకిస్తాన్ ను టోటల్ గా ఉన్న టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ నిర్మూలించే ప్రయత్నంలో ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ కూడా అనేక మంది ఫ్యూజిటివ్స్ ఇంకా పాకిస్తాన్ లో ఉన్నారు, ఒసామా బిన్ లాడెన్ తో పాటు ఉన్న మిగతా వాళ్ళు. సో వాళ్ళను కూడా తీసుకువచ్చే బాధ్యత యునైటెడ్ స్టేట్స్ మీద ఉంది. సో దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఉమ్మడిగా కనుక పాకిస్తాన్ నుంచి ఈ టెర్రర్ అవుట్ ఫిట్స్ ని, తర్వాత ఈ టెర్రర్ ని వెనకాల ఉండి నడిపే వాళ్ళని, ఇంక్లూడింగ్ ISI లో ఈ విధంగా వీళ్ళను ప్రోత్సహించే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎలిమినేషన్ లేదా వాళ్లను సరి అయిన దీనికి మనం చేయగలిగితే ఏమవుతుందంటే దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు రిమూవ్ టెర్రరిజం ఫ్రమ్ పాకిస్తాన్. కాబట్టి ఆ లిమిటెడ్ ఎయిర్ స్ట్రైక్స్ ఉంటాయా లేకుంటే ఏం జరుగుతుంది అన్నది కూడా ఫైనల్ గా ఇట్ ఈస్ లెఫ్ట్ టు ది డెసిషన్. పూర్తి స్థాయి వార్కైతే వెళ్ళొద్దు. ఏమండి? పూర్తి స్థాయి యుద్ధానికైతే వెళ్ళొద్దు. అంటే ఏమవుతుందంటే పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్లి ఎకనామిక్ పవర్ గా మనం ఎదుగుతున్న ఈ సమయంలో మన ఎకనామిక్ రిసోర్సెస్ చాలా అక్కడ పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఏంటంటే వాళ్ళు చాలా తక్కువ ఖర్చుతో మనకి ఎక్కువ నష్టం చేయగలుగుతున్నారు. లక్ష్మీనారాయణ గారు, జిహాదీలు ఉగ్రవాదులు వాళ్ళు రూపాయి కాదు, వాళ్ళు ప్రాణాలకు దిగించి వచ్చి ఆత్మాహుతి దాడులు చేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళకి నష్టం లేదు. దానికోసం మన డిఫెన్స్ కోసం చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది. అవుతుంది, కరెక్టే. ఎందుకంటే పాకిస్తాన్ అన్నది ఎప్పుడూ కూడా మనతో ప్రత్యక్ష యుద్ధం చేయలేదు, అది పరోక్ష యుద్ధమే చేస్తుంటుంది. అందులో ముఖ్యంగా ఈ టెర్రరిజాన్ని పెంచి పోషించడం, తర్వాత వచ్చేసి డ్రగ్స్ ని భారతదేశంలోకి చొప్పించడం, ఆ తర్వాత ఫేక్ కరెన్సీని ఈ విధంగా వాళ్ళు ప్రాక్సీ వారు చేస్తుంటారు ఈ విధంగా. సో వాళ్ళు చేస్తున్నది ప్రాక్సీ వారు. దానికోసం మీరు అన్నట్టు డిఫెన్స్ మీద మనకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చైనా ఒక పక్క, పాకిస్తాన్ ఒక పక్క, తర్వాత ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్, ఈ విధమైన పరిస్థితులలో డిఫెన్స్ ఎక్స్పెండిచర్ మనది చాలా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఫైనల్ గా మనం కన్క్లూడ్ చేయకుండా వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ అవర్ ప్రైమ్ మినిస్టర్, our home minister, defense minister and external affairs minister and our national security agencies. Let them take a decision. సరే, ఇస్లామిక్ టెర్రరిజం ఎట్లా, ఇస్లామిక్ టెర్రరిజం రూపు మార్చుకుంటూ ఇప్పుడు డైరెక్ట్ గా ఏకంగా ఇంతకుముందు ఏంటంటే బాంబ్ బ్లాస్ట్ చేసేవాళ్ళు. సరే, అప్పుడు బాంబ్ బ్లాస్ట్ చేసినప్పుడు ఏమైనా వాళ్ళు అంటే బాంబులో ఎవరైనా ఒకళ్ళిద్దరు ముస్లిం చనిపోతే టెర్రరిజానికి కులం లేదు, మతం లేదు అని అనేవాళ్ళు. కానీ మీరు ముంబై దాడుల నుంచి కూడా చూడండి, డైరెక్ట్ గా వచ్చి సంబంధం లేని వాళ్ళు కాల్చి చంపుతున్నారు.
బాంబ్ బ్లాస్ట్ లాగా కాకుండా కదా. ఉరీలో అంతే, తర్వాత ఇప్పుడు పుల్వామాలో అంతే, ఇక్కడ అంతే, పఠాన్కోట్ లాంటిది కూడా అంతే కదా. ఇండిస్క్రిమినేట్ ఫైరింగ్ అక్కడ చేయడము అన్నవి వాళ్ళు ప్రధానంగా దీనిలో ప్రత్యేకంగా హిందూస్ అని ఐడెంటిఫై చేసి చంపారు. ఈ సందర్భంగా చూసుకుంటే ఇది కూడా భారతదేశంలో ఇంటర్నల్ గా మళ్ళా రిఫ్ట్ పెంచడానికి కూడా ఈ విధమైన టాక్టిక్స్ ఏమైనా చేసి ఉంటారన్నది కూడా ఒక వాదన వినిపిస్తాం. అంటే ఈ విధంగా అక్కడ ఐడెంటిఫై చేసి ఈ విధంగా చేశారని మరి భారతదేశంలో ఇంటర్నల్ గా మళ్ళా హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ తీసుకోవడానికి రావడానికి కూడా ఈ ప్రయత్నం అన్నది ఒక స్ట్రాటజీ కావచ్చు. దాని గురించి భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ఖండించారు. మీరు యాక్చువల్ గా చూసుకుంటే అందులో ఒక పోనీ హ్యాండ్లర్ ఉన్నాడు, సయ్యద్ ఆదిల్ హుస్సేన్ సహా, ఆ పిల్లవాడు కూడా చనిపోయాడు ఈ ఇన్సిడెంట్. సో ఆ విధంగా తర్వాత మిగతా వాళ్ళని ఏ విధంగా టార్గెట్ చేసి చంపారన్నది కూడా మనం తెలుసుకున్నాం. అందులో ఒక క్రైస్తవుడు కూడా ఒకతను చనిపోవడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే సరే చనిపోయారు కానీ టార్గెట్ హిందూస్ చేశారు కదా. అదే కానీ ఇప్పుడు హిందూ ముస్లిము ఈ విధంగా తీసుకొచ్చి మన దేశంలో ఉన్న పరిస్థితిని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే మనం వీ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు ది ట్రాప్ ఆఫ్ ది టెర్రరిస్ట్. అది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా మీడియా సంస్థలకు మీకు నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, ఎస్ వాళ్ళు మనల్ని మన కంట్రీలో ఇంటర్నల్ గా కూడా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి ఈ విధంగా చేసిన ఒక స్ట్రాటజీ అని కూడా మనం అనుకోవచ్చు. సో లెట్ us నాట్ ఫాల్ ఇన్ టు ది ట్రాప్. జిహాదీలు పుట్టుకు రాకుండా ఈ విధంగా చేయకుండా ముస్లిం మత పెద్దలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా వాళ్ళకి. ఈ మైండ్ సెట్ మార్చాల్సిన అవసరం ఉంది కదా. ఉందండి, మైండ్ సెట్ అన్నది మార్చాలి, అందరం కలిసి ఉండాలి. ఈసారి మీరు చూసుకుంటే శుక్రవారం జరిగిన ప్రేయర్స్ లో కూడా అన్ని మస్జిదుల్లో కూడా బ్లాక్ బ్యాడ్జెస్ తో ఆ తర్వాత పాకిస్తాన్ ని ఖండిస్తూ మొత్తం మస్జిద్లో అంతా కూడా ఈ విధమైన స్టేట్మెంట్స్ జరిగాయి. తర్వాత ఆ విధంగా వాళ్ళను నిరసనలో ప్రకటించారు. భారతదేశానికి ఈ విధంగా మీరు ముప్పు చేస్తే అందరం భారతీయులుగా అందరం మనం దాన్ని ఖండిస్తున్నాము, ఆ విధంగా మేమంతా ప్రిపేర్డ్ అవుతున్నామని భారతదేశంలో ఆ విధమైన వాతావరణం ఉంది. సో ఈ విధమైన దీంట్లో మళ్ళా ఇంటర్నల్ గా మనం ఇక్కడ డిస్టర్బెన్సెస్ సృష్టించాల్సిన అవసరం లేదు, ఆ విధంగా చేయకూడా లేదు. ఎందుకంటే టెర్రరిజం అన్నది కొత్తగా ఈ విధమైన స్ట్రాటజీతో ఈ విధమైన ట్రాప్ లో వేయడానికి కూడా ప్రయత్నించిన ఒక ఇన్సిడెంట్ అని కూడా మనం అనుకోవచ్చు. సో నౌ ఇట్ ఈస్ ఇండియా అడ్మినిస్ట్రేషన్ అండర్ ది ఏబుల్ గైడెన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఏ డెసిషన్ తీసుకుంటారన్న మీద ఈవెన్ అపోజిషన్ పార్టీ అంటే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. బంగ్లాదేశ్ లో మన హిందువులకు అక్కడ థ్రెట్ జరిగింది, అక్కడ పంపించేశారు. బెంగాల్లో అదే జరిగింది, ముర్షిదాబాద్ లో. ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది. దీని మీద సగటు హిందూ ఒక ఆందోళనకు గురవుతున్నాడు. డెమోగ్రాఫిక్ చేంజెస్ వస్తే, పాపులేషన్ గనక చేంజ్ అవుతే, వలసలు పెరిగితే అని చెప్పి, సో వాటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మన నాయకత్వం ఉంది అక్కడ. ఈవెన్ అపోజిషన్ పార్టీస్ కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి 100% మేమంతా కూడా మీతో పాటు ఉంటామని వాళ్ళు. మైనారిటీ అపీజ్మెంట్ చేస్తుంది కదా అపోజిషన్ అని ఆరోపిస్తుంది. మైనారిటీ అపీజ్మెంట్ వల్ల లెట్ us నాట్ గెట్ డౌన్ టు దట్ లెవెల్ అండి. యు ఆర్ ఎ మెచ్యూర్డ్ మ్యాన్, యు ఆర్ ఎ మెచ్యూర్డ్ రిపోర్టర్ ఆర్ యు ఆర్ మెచ్యూర్డ్. మైనారిటీ అపీజ్మెంట్ చేస్తామని అధికార పక్షం అంటుంది, దానివల్ల ఈ సిచ్యువేషన్ వచ్చిందని చెప్పి అంటారు. వాళ్ళు అంటారు కానీ ఇప్పుడు ఈ విధమైన పరిస్థితులలో చేసే విధానం కాదు. ఇప్పుడు ఏంటంటే నౌ ది నేషన్ ఈజ్ ఇన్ ఎ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ విధమైన భేదభావాలు మరిచిపోయి మనం యాజ్ ఎ యునైటెడ్ గా మనం అందరం కూడా ఈ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. సో ఆ విధంగా లెట్ us నాట్ ప్లే పాలిటిక్స్ కంటే ఎక్కువ. ఇప్పుడు నిన్న ఇప్పుడు ఓఐసీ చేశారు, నల్ల రిబ్బన్ కట్టుకుని నమాజ్ చేయాలని చెప్పారు, మంచిది. సో ఒక ప్రెషర్ వచ్చింది అక్కడి నుంచి కూడా ఈ విధంగా మనం దీన్ని ఈ విధంగా చేయకూడదు, మైనారిటీ అన్నప్పుడు హిందూ మైనారిటీ రెండు కలిసిపోవాలి ఇటువంటి సందర్భాల్లో అని చెప్పి. ఇప్పుడు లోకల్ సహకారం లేని జరగదు కదా పెద్ద ఇన్సిడెంట్, ఇంత పెద్ద ఇన్సిడెంట్. అందుకనే అన్నారు కదా, ఇద్దరు బయట నుంచి వచ్చిన టెర్రరిస్టులు ఒక లోకల్ ఉన్న వ్యక్తి కూడా ఉన్నాడు అక్కడ. ఆ ముగ్గురి స్కెచెస్ కూడా రిలీజ్ చేశారు. తర్వాత ఆ ముగ్గురి టూరిజం ఫ్యూచర్ ఏంటి? టూరిజం ఫ్యూచర్ డెఫినెట్ గా ఈ ఇన్సిడెంట్ వల్ల టూరిజానికి పెద్ద సెట్ బ్యాక్ అవుతుంది. దాన్ని త్వరగా రిస్టోర్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది మనకి. త్వరగా రిస్టోర్ అంత ఈజీ కాదు కదా సార్. మళ్ళీ ఒక సంవత్సరం వరకు అయితే ఎవరు బోరు నాకు తెలిసి. కాశ్మీర్ మనకి యాత్ర కూడా మొదలవబోతోంది.
దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. పడ్డ తర్వాత ఏంటంటే స్థానికులకు ఉపాధి అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇదంతా ఒక సైకిల్ లాగా అనిపిస్తుంది కదా. ఈ ప్రాక్సీ వార్ ఏదైతే ఉందో దాని వాళ్ళ ఫైనల్ గా పాకిస్తాన్ వాళ్ళ ఉద్దేశం ఇదే. ప్రాక్సీ వార్ ని సృష్టించి ఈ విధమైన ఇన్సిడెంట్ ని చేసి మళ్ళా జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ప్రగతి, లేకుంటే జమ్మూ కాశ్మీర్ లో టూరిజం ద్వారా వస్తున్న ఇన్కమ్, ఆ తర్వాత అక్కడికి వచ్చే పెట్టుబడులు, వాటన్నిటిని కూడా మనం ఏదో విధంగా అడ్డుకోవాలన్న ఒక కుట్ర. సో ఆ విధంగా మొన్న బీహార్ లో కూడా మాట్లాడుతూ ప్రధానమంత్రి గారు ఎవరైతే ఈ కుట్రలో పాల్గొన్నారో, వారికి ఎవరైతే మద్దతునిస్తున్నారో, ఈ కుట్రలో ఎవరైతే భాగం ఉన్నారో వారందరికీ తగిన శాస్తి జరుగుతుంది. భూభాగంలో వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని వెలికి తీస్తామన్నది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. కాబట్టి ప్రధానమంత్రి గారు ఇంత కమిట్మెంట్ తో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా దే ఆర్ గోయింగ్ టు టేక్ సమ్ స్ట్రింజెంట్ యాక్షన్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. పర్పట్రేటర్స్ ని పట్టుకోవడం ఈజీగా ఇప్పుడైతే దాదాపు పారిపోయినట్టున్నారు ఈ పార్టీకంటే ఈ 2-3 days లో. ఇప్పుడు చూడండి ఏ విధంగా ఇజ్రాయెల్ అన్నది హమాస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి ఏ ఇంట్లో ఉన్నారన్నది కనిపెట్టి పిన్ పాయింట్ స్ట్రైక్స్ చేస్తున్నారు. వాళ్ళు టెక్నాలజీ ఆ విధంగా ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ఆ విధంగా ఉంది కాబట్టి ఈవెన్ చిన్న వాయిస్ తో కూడా ఒక వ్యక్తిని, ఒసామా బిన్ లాడెన్ ఎలా పట్టుకున్నారు, ఆ వాయిస్ కంపారిజన్ తో ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడని చెప్పి అక్కడ స్ట్రైక్ చేశారు. సో ఆ విధమైన టెక్నాలజీ ఉంది మనకి, ఆ విధమైన సెటిలైట్ ఇమేజరీస్ ఉన్నాయి, ఆ తర్వాత ఆ విధమైన ఎక్విప్మెంట్ ఉంది, ఆ విధంగా పిన్ పాయింటెడ్ షాట్స్ కొట్టే ఎయిర్ స్ట్రైక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా చూసుకుంటూ వెళితే ఇప్పటికే 42 లాంచ్ ప్యాడ్స్ ను ఐడెంటిఫై చేశారన్నది మనకు వెలువడుతున్న వార్త. సో లెట్ ది లేబుల్ లీడర్షిప్ టేక్ కరెక్ట్ రైట్ డెసిషన్స్. దే డెఫినెట్లీ టేక్. సింధు వాటర్ ట్రీటీకి సంబంధించి మీరు ఏమైనా స్టడీ చేశారు సార్? అబేన్స్ లో పెట్టడం వల్ల అటువంటి చర్యలు ఎకానమీ మీద ఇంకా దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకుంటూ పెట్టరా? కొద్దిమంది ఏమో ఆల్రెడీ వాళ్ళ బిలావల్ భుట్టో చెప్పారు, రక్తం బారిస్తాం మేము ఆ విధంగా చేస్తే అని. ఏంటంటే వీళ్ళంతా పొలిటికల్ గా వాళ్ళు దే హావ్ నో స్టేక్ ఎట్ ఆల్. కాబట్టి పొలిటికల్ గా ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, అక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ ఆవేశాలను భావోద్వేగాలను రెచ్చగొట్టాలి. ఇది అక్కడున్న పొలిటికల్ పార్టీస్ చేస్తున్న అంశం. ఎట్లా ఇమ్రాన్ ఖాన్ లోపల ఉన్నారు కాబట్టి బిలావర్ భుట్టో ఈ విధమైన స్టేట్మెంట్స్ చేశారు. ఆ తర్వాత మౌలానా మసూద్ అజర్ కూడా మాట్లాడాడు. తర్వాత అక్కడ ఉన్న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలను మళ్ళా వాళ్ళ సెంటిమెంట్స్ తో, ఎమోషన్స్ తో, ఎందుకంటే ఎకనామిక్ గా టోటల్ గా బ్రేక్ డౌన్ అయిపోయిన నేషన్ కాబట్టి వారు దీన్ని పట్టుకొని మళ్ళా వాళ్ళను ప్రజలను ఈ విధంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు అన్నది మనకు తెలిసిన అంశమే. ఆ తర్వాత ఈ సింధు ట్రీటీ వల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్ కు మన ప్రాంతం నుంచి 3 నదుల నుంచి వెళుతున్న నీరు ఏదైతే ఉందో దాన్ని గనక మనం రెడ్యూస్ చేయగలిగితే, ఈ రోజు జలశక్తి మినిస్టర్ కూడా వారు మీటింగ్ తీసుకుని ముఖ్యంగా మొదటి యాక్షన్ గా డ్రెడ్జింగ్ అన్నది చేయబోతున్నారు ఈ నదుల్లో. అంటే ఈ అక్కడ ఉన్న మేటలు ఇవన్నీ తీసివేస్తే ఏమవుతుందంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఆ నదిలో. దానివల్ల పాకిస్తాన్ కు వెళ్లే కంటెంట్ ఆఫ్ ది వాటర్ కూడా తగ్గించవచ్చు, మన దగ్గర స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఆల్రెడీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో 2 కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం. వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి యాక్చువల్ గా 25% ఆఫ్ వాటర్ ఇక్కడ నుంచి వెళుతుంది, దాన్ని కూడా ఆపేస్తే ముఖ్యంగా అక్కడ రైస్, వీట్, కాటన్ ఈ 3 పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి నీరు పెద్ద మొత్తంలో కావాలి. దాన్ని గనక ఆపగలిగితే అక్కడ వాళ్ళ ఎకానమీ మీద దెబ్బతింటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎకానమీ దెబ్బతింటే మళ్ళీ ఏమంటారంటే మళ్ళీ అన్రెస్ట్ పెరుగుతుంది, అక్కడ మళ్ళీ ఉగ్రవాదులు తయారై ఇంకా ఇండియా మీద కోపం పెంచుకొని మళ్ళీ ఏంటంటే ఇట్ ఈస్ ఎ మల్టీ ప్రాంగడ్ స్ట్రాటజీ. అంటే అష్టదిగ్బంధనం అంటాం మనం. అష్టదిగ్బంధనంలో ఇది కూడా ఒక భాగం. ఫైనల్ గా వాళ్ళు మన దేశం పాదాల దగ్గరికి రావాలి, మాకు క్షమించండి, మమ్మల్ని మేము మొత్తం టెర్రరిజాన్ని ఆపుదామని తీసుకురావడానికి ఈ విధంగా ప్రెషర్స్ చేయాలి. ఈవెన్ మీరు ట్రేడ్ లో కూడా చూడాలంటే ఇప్పుడు ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్స్ ఏంటంటే రైస్ అండ్ టెక్స్టైల్స్. సో భారతదేశం ట్రేడ్ లో కూడా వాళ్ళని దెబ్బతీయాలంటే ఏ దేశాలకైతే పాకిస్తాన్ రైస్ అండ్ టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ చేస్తుందో ఆ దేశాల నుంచి కన్విన్స్ చేసి ఈ విధమైన టెర్రరిస్ట్ ప్రోన్ దేశం నుంచి మీరు తీసుకోవద్దు, వీ కెన్ సప్లై ది రైస్ అండ్ టెక్స్టైల్స్ అని అక్కడ ఉన్న వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అన్నింటినీ కూడా మనము ఆ విధంగా దెబ్బతీయవచ్చు. ఆ తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు సైబర్ వార్ఫేర్ లో కూడా మనం వాళ్ళ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ వీటన్నిటినీ కూడా మనం డిస్రప్ట్ చేయొచ్చు. సో ఇలా రకరకాల మార్గాలతో ఫైనల్ గా ఊపిరి సలపకుండా ఆ దేశాన్ని మనం బంధించాలి అన్నది ఆ విధంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సో బేసిక్ గా ఏంటంటే మనం కూడా వీ షుడ్ హ్యావ్ పేషెన్స్ అండ్ వీ షుడ్ హ్యావ్
మనం ఆల్రెడీ లీడర్షిప్ మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు సరి అయిన కానీ మనం ఒకటి అంటారు కదా, మనం అగ్రెసివ్ కంట్రీ కాదు, స్టేటస్ కో కంట్రీ, మనం అగ్రెషన్ అన్నది ఉండదు అని అంటారు. అగ్రెషన్ అవసరం లేదా ఈ సమయంలో కూడా? అగ్రెషన్ అంటే ఏంటంటే ఇట్ షుడ్ బి ఎ లాజికల్ అగ్రెషన్, ఇట్ షుడ్ నాట్ బి ఫూలిష్ అగ్రెషన్. లాజికల్ గా స్ట్రాటజిక్ అగ్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ పుల్వామాలో కూడా చూసుకుంటే ఆఫ్టర్ 12 days మనం వెళ్లి అటాక్ చేశాం. 14th February జరిగితే 26th February సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. సో మనం ఏంటంటే బేసిక్ గా ఇక్కడ అందరం కూడా మనం ఎలా ఉంటుందంటే ఈవెన్ సచిన్ తెందూల్కర్ కూడా మనం సజెషన్ ఇస్తాం ఇలా బ్యాట్ చేయాలి అని. కాబట్టి హీఈస్ ఎ గ్రేట్ బ్యాట్స్మెన్, లెట్ హిమ్ ప్లే. అదే విధంగా వీ హ్యావ్ గ్రేట్ లీడర్షిప్, లెట్ దెమ్ ప్లే దేర్ రోల్ అన్న దాని గురించి మనం ఆలోచించాలన్నది దట్ ఈస్ మై టేక్ అండి. థ్యాంక్ యూ జేడి లక్ష్మీనారాయణ గారు జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి లక్ష్మీనారాయణ గారు అయితే చెప్తున్నారు, అగ్రెషన్ అంటే మనకు అగ్రెషన్ చూపించే లీడర్షిప్ ఉంది నరేంద్ర మోడీ నాయకత్వంలో. సో వాళ్ళకు వదిలేద్దాం. లాంచ్ ప్యాడ్స్ కి ఏదైతే ఉందో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పంపేందుకు లాంచ్ ప్యాడ్స్ ఏదైతే సిద్ధం చేసిందో వాటిని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. లిమిటెడ్ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా మనం అనుకున్న ప్రయోజనాన్ని నెరవేర్చొచ్చు. ఎట్ ది సేమ్ టైం ఆర్థికంగా వాళ్ళని దెబ్బకొట్టాలి. అందుకోసం సింధు నదీ జలాలకు సంబంధించిన ఏదైతే ట్రీటీ, ఇండస్ వాటర్ ట్రీటీ అబెయిన్స్ లో పెట్టారో అది కూడా ఒక మంచి మూవ్ అనే చెప్తున్నారు. ఆవేశం కాకుండా ఆలోచనతో ఎదగాలి. ఎందుకంటే మనం ఎకనామిక్ సూపర్ పవర్ గా ఉన్నాం, ఆర్థికంగా వాళ్ళు దెబ్బతిని ఉన్నారు. కాబట్టి దూకుడు కంటే ఆలోచించి వాళ్ళని దెబ్బకొట్టడం, దౌత్య మార్గాల ద్వారా దెబ్బకొట్టడం ప్లస్ లిమిటెడ్ ఎయిర్ స్ట్రైక్ చేయడం అన్నది మంచి ఇప్పుడున్న పరిస్థితిలో అది బెస్ట్ ఆప్షన్ అని లక్ష్మీనారాయణ గారు సూచిస్తున్నారు. సో ఇది వాళ్ళ